నెలకు కేవలం 20,000 జీతం అయినా కొందరు ఆనందంగా జీవిస్తున్నారు, సేవింగ్స్ కూడా చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతోంది? అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసం. కొందరైతే 20,000 జీతంతో జీవితం అసాధ్యమని అనుకుంటారు. కానీ నిజానికి సరైన ప్లానింగ్ ఉంటే అదే జీతంతో జీవితాంతం సుఖంగా గడపవచ్చు. పెళ్లి కాని వ్యక్తి, పెళ్లైన వ్యక్తి ఇద్దరికీ ఒకే జీతం, కానీ వాళ్ల జీవితాలు మాత్రం పూర్తిగా వేరు. అవును, మీరు విన్నది నిజమే. జీతం చిన్నదైనా జీవితం పెద్దగా ఉండొచ్చు. రండి, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. భారతదేశంలో చాలామంది నెలకు 15,000 నుంచి 25,000 రూపాయల మధ్య జీతం సంపాదిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో చాలామందికి ఒక సందేహం వస్తుంది: ఇంత తక్కువ జీతంతో జీవితం ఎలా గడపాలి? ఆనందంగా ఉండటం ఎలా? సేవింగ్స్ ఎలా చేయాలి అని. కానీ నిజం ఏమిటంటే, సరైన ప్లానింగ్ ఉంటే 20,000 జీతం వచ్చినా జీవితం బాగానే గడపవచ్చు. అంతేకాదు, కొంత డబ్బు సేవ్ కూడా చేయవచ్చు. ముందుగా పెళ్లి కాని ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. అతనికి నెలకు 20,000 రూపాయల జీతం వస్తోంది అనుకోండి. అతను ఒక షేర్ రూంలో ఉంటే అద్దె సుమారు 4,000 రూపాయలు అవుతుంది. ఆహారం కోసం సుమారు 5,000 రూపాయలు ఖర్చవుతాయి. ప్రయాణానికి 1,500 రూపాయలు, మొబైల్ మరియు ఇంటర్నెట్ కోసం 500 రూపాయలు, ఇతర చిన్న ఖర్చులు కలిపి మరో 2,000 రూపాయలు. ఇలా మొత్తం ఖర్చు సుమారు 13,000 రూపాయలు అవుతుంది. అంటే 20,000 రూపాయల జీతంలో 13,000 ఖర్చయితే ఇంకా 7,000 రూపాయలు మిగులుతాయి. అందులో కొంత డబ్బుతో నెలకు ఒకసారి సినిమా లేదా చిన్న ఔటింగ్కు వెళ్లవచ్చు. ఉదాహరణకు 2,000 రూపాయలు వినోదానికి ఖర్చు చేసినా కూడా ఇంకా 5,000 రూపాయలు సేవ్ చేయవచ్చు. ఇలా ప్రతి నెల 5,000 రూపాయలు సేవ్ చేస్తే సంవత్సరం చివరికి దాదాపు 60,000 రూపాయలు సేవింగ్స్గా ఉంటాయి. ఇప్పుడు పెళ్లైన వ్యక్తి పరిస్థితిని చూడండి. అతనికి అదే 20,000 రూపాయల జీతం ఉంది అనుకోండి. కుటుంబంతో ఉంటే అద్దె సుమారు 6,000 రూపాయలు కావచ్చు. ఆహారం కోసం సుమారు 7,000 రూపాయలు ఖర్చవుతాయా? ఈ ప్రయాణానికి 1,500 రూపాయలు, మొబైల్ మరియు ఇంటర్నెట్ కోసం 500 రూపాయలు, ఇతర ఖర్చులు కలిపి 2,000 రూపాయలు. ఇలా మొత్తం ఖర్చు సుమారు 17,000 రూపాయలు అవుతుంది. ఈ పరిస్థితిలో నెలకు 3,000 రూపాయలు మిగులుతాయి. అందులో కొంత భాగాన్ని కుటుంబంతో చిన్న ఔటింగ్ లేదా ట్రీట్ కోసం ఖర్చు చేయవచ్చు. ఉదాహరణకు 1,000 రూపాయలు వినోదానికి ఖర్చు చేసినా కూడా ఇంకా 2,000 రూపాయలు సేవ్ చేయవచ్చు. ఇలా ప్రతి నెల 2,000 రూపాయలు సేవ్ చేస్తే సంవత్సరం చివరికి సుమారు 24,000 రూపాయలు సేవింగ్స్గా ఉంటాయి. పిల్లలు ఉన్నవారు అయితే వారి స్కూల్ ఫీజు, ఇతర ఖర్చుల కోసం మీ ఇంట్లో మరొకరు సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే, శాలరీ రాగానే ఫస్ట్ ఏ రెస్టారెంట్కో, బార్కో పరిగెత్తేస్తారు. ఫ్యామిలీ ఉన్నవాళ్లు అయితే భర్త జీతం తీసుకుని ఇంటికెళ్లగానే భార్యా పిల్లలు ఏదో ఒక ప్లాన్ వేస్తారు. గ్రోసరీస్ కావాలనే జెన్యూన్ రీజన్తో ముందు మిమ్మల్ని బయటకి తీసుకొస్తారు. ఆ తర్వాత అప్పుడే తొందరేముంది, సినిమాకెళ్ళి అటునుండి రెస్టారెంట్లో బిర్యానీ తిని వచ్చేటప్పుడు ఇంట్లోకి కావాల్సినవి తెచ్చుకుందాం అని గోము చేస్తారు. సరేలే అని మీరు తల ఆడిస్తారు. అంతే, 3 నుంచి 5,000 ఖతం. దీంతో పర్స్ ఖాళీ, సేవింగ్స్ నిల్. ఇదే మధ్య తరగతి వాళ్లకున్న సమస్య. ఏవేవో ఆశలు ఉంటాయి, కానీ ఆ ఆశలకి తగ్గట్టు ఆదాయం ఉండదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము ఒక్కటే: జీతం ఎంత ఉందన్నది కాదు, మనం డబ్బును ఎలా ప్లాన్ చేస్తున్నామన్నదే ముఖ్యం. అవసరం లేని ఖర్చులు తగ్గించడం, ప్రతి నెల కొంత డబ్బు తప్పనిసరిగా సేవ్ చేయడం, అప్పులు తీసుకోవడం తగ్గించడం వంటి అలవాట్లు ఉంటే చిన్న జీతంతో కూడా మంచి జీవితం గడపవచ్చు. అందుకే చాలామంది ఒక మాట చెబుతారు: జీతం చిన్నదైనా పర్వాలేదు, కానీ ప్లానింగ్ పెద్దది అయితే జీవితం సుఖంగా ఉంటుంది. సరైన ప్లానింగ్ ఉంటే తక్కువ జీతంతో కూడా జీవితం ఆనందంగా గడపడం మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం కొంత డబ్బు సేవ్ చేయడం కూడా పూర్తిగా సాధ్యమే. నిజమే కదా? ఏమంటారా? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.